న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు డిజిటల్ గ్రంథాలయాలు దోహదం. బోధన్లో కంప్యూటర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్న సీఎం. ఇండస్ట్రియల్ భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టే యోచనపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. సన్మార్గంలో నడిచినప్పుడు అంతా మంచే జరుగుతుంది. నరసింహ జయంతిలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్యాత్మిక ప్రవచనాలు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం, అవసరమైన సిబ్బంది నియామకానికి కృషి చేస్తానని బోధన్ ఎమ్మెల్యే వాగ్దానం. ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు. రక్తదానం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టిన శ్రేయోభిలాషులు, భాజపా శ్రేణులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతను పటిష్టం చేసి వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడుతున్నాయని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాలను నిర్వీర్యం చేశాయని బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం బోధన్ పట్టణంలోని రాకసిపేట్ ప్రాంతంలో గల గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని, యువకులు, నిరుద్యోగుల కొరకు గ్రంథాలయాలలోని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగుల కొరకు ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిందని, నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. విద్యార్థుల కొరకు చదువుతో పాటు సాంకేతిక పరంగా విద్యను అభ్యసిస్తూ ముందుకు వెళ్లేందుకు కంప్యూటర్లను వినియోగించుకోవాలని అన్నారు. పోటీ పరీక్షలో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలలో పాల్గొని విజయ లక్ష్యాలను చేరుకోవాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు. గ్రంథాలయాలలో డిజిటల్ సేవలు అందిస్తామని తెలిపారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాలలో బోధన్ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు, అత్యధిక మార్కులు సాధించడం ఎంతో అభినందనీయమని, వారికి ఉన్నతమైన విద్యను అందించిన ఉపాధ్యాయుల సేవలు ఉన్నతమైనవని కొనియాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలు, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఇటు వసతులను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశవేణు, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, నాయకులు ఆనంపల్లి ఎల్లయ్య, అంకు దామోదర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు తలారి నవీన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ చేసుకున్న విద్యార్థులు రేపు ఏదన్నా ఎగ్జామ్కి అప్పీల్ కావడానికి మీరందరూ బోధన్ గ్రంథాలయంలో వచ్చి విద్యాభ్యాసం చేసుకున్నారు, బుక్స్ చదువుతూ ఉన్నారు. అదేవిధంగా మీ చైర్మన్ రాజిరెడ్డి గారు పిల్లలు బాగా స్ట్రెంత్ వస్తూ ఉంది, ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళ కంప్యూటర్స్ కూడా ఉంటే కొంచెం ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఈ ఆలోచనలు మా దృష్టికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ అందరూ మంచి విద్యావంతులు, అన్నింటిలో బాగుండాలి, బాగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రస్తుతానికి 5 కంప్యూటర్స్ ఇప్పించడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎనీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ సాధించాలనే మా ఉద్దేశం. మాది కానీ, రేవంత్ రెడ్డి గారిది కానీ. ఈ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి అన్న. ఆయన స్కిల్డ్ ఏమంటున్నాడు, యూత్ని మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలి, మంచి ఎడ్యుకేషన్ చేయాలని చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ని
అభినందిస్తున్నాము. మొన్న కూడా మనకు సార్ 95% పాస్ అయ్యారు. పాసే కాకుండా మార్కులు కూడా అబోవ్ 500 అబోవ్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. వాళ్ళను కూడా ఎవరికి మీకు విద్యాభ్యాసం చేసిన టీచర్లకు కూడా అభినందిస్తా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ బాగా చదవాలి, నిర్లక్ష్యం చేయకుండా చదవాలని నేను తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దిగజార్చేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. హెచ్యూసీ భూముల విషయంలో పర్యావరణ ప్రేమికులు ఎదురు తిరగడంతో పరిశ్రమల కోసం కేటాయించిన భూములను తాకట్టు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పదే పదే బీఆర్ఎస్ ను విమర్శించే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో తెచ్చిన అప్పులతో చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. పాలన చేతగాక రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం శోచనీయమన్నారు. అనేక అంశాలపై మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. మరి తయారు చేసుకున్నారు, కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12. ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిరు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వైశాఖ మాసంలో వచ్చే శ్రీ లక్ష్మీ నృసింహుని జయంతి వేడుకలను ఇస్కాన్ వారు ఘనంగా జరిపారు. ఈ వేడుకలలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు జరిపి ఆధ్యాత్మిక బోధన చేశారు. పోలీస్ అంటే శాంతి భద్రతలు, చట్టాలు బందోబస్తు చేయడం అనుకుంటే పొరపాటు అని నిరూపించారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. కంఠేశ్వర్లోని ఇస్కాన్ టెంపుల్లో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ జయంతిలో పాల్గొన్నారు. ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి పూజలు జరిపారు. నిత్యం ఖాకీ యూనిఫామ్ తో కనిపించే సిపి కాస్త ఆధ్యాత్మికవేత్తగా మారాడు. ఇస్కాన్ కేంద్ర నిర్వాహకులు రామానందరాయ ప్రభుదాస్ తో కలిసి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదసి స్వామి యాదవ్, నరేష్ ప్రభు, బలరాం దాస్, ఇస్కాన్ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన పని మనం చేసుకుంటూ దాంట్లో స్వామివారిని చూస్తే స్వామివారి దాంట్లోనే వస్తారు. అట్లానే మనకి కటాక్షం పెరుగుతుంది. మన పని అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక కార్యం ఉంది. విద్యార్థికి చదువు, మిగతాది క్రీడలు, తర్వాత తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత, తర్వాత మిగతాది కుటుంబం గడపడానికి నేను స్వామివారిని తలుచుకుంటాను, కుటుంబం చూసుకుంటే స్వామివారు అట్లా కాదు, మన పనిలోనే ఉంటారు. ఎక్కడ మనం ఏ పని చేస్తున్నామో దాంట్లో మనం దేవుడిని తెలుసుకున్నామంటే దేవుని కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. అంటే స్వామివారు అన్నారు, వైద్యులను వేధించకండి అంటూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విన్నవించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజల కొరకు విద్యా, వైద్యం, పేద ప్రజల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులను ఎవరూ కూడా ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. వైద్యం అందించే వైద్యుల సేవలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. వైద్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు. వైద్యులను వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత పేద ప్రజల కోసం పూర్తి స్థాయిలో విద్య, వైద్యం కొరకు అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కొరకు చికిత్సలు నిర్వహించేందుకు గైనకాలజీ డాక్టర్లను కూడా నియమించామని, నెలకు 170 శస్త్రచికిత్సలు, సాధారణ కాన్పులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ విఠల్, పట్టణ సిఐ వెంకటనారాయణ, సూపరింటెండెంట్ రాహుల్, ఆర్ఎంఓ రహీం, వైద్యులు డాక్టర్ సోఫీ, వైద్యులు నర్సింగ్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది, వైద్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, పిసిసి డెలిగేట్ గంగాశంకర్, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, నాయకులు దామోదర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ శీలా శంకర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ అపాయింట్మెంట్ చేయక ప్రమోషన్స్ ఇవ్వక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత స్టేట్లో ఎక్కడ లేని విధంగా మనకు మంచి డాక్టర్స్ వేరే సైడ్ ట్రాన్స్ఫర్ అయితే మైన్సర్ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అక్కడి నుంచి డిప్యూటేషన్ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజలకు చక్కటి ట్రీట్మెంట్ రావాలనే ఉద్దేశంతో చేశాం. వీళ్ళు మంత్లీ 15,000 అవుట్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. ఇన్ పేషెంట్ 5,000 to 6,000, 7,000 ఇన్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. జైన్ చేసుకుంటా ఉన్నారు, అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా చిన్న వాళ్ళకు డెలివరీస్ కావడానికి ఎక్కడైనా వేరే హాస్పిటల్ కొంత ఇబ్బంది అవుతుంది, డబ్బులు పెట్టుకోలేక బాధపడతారు అన్న ఉద్దేశంతో ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఒక డాక్టర్ తప్పకుండా వాళ్ళందరూ మిమ్మల్ని అందరూ కోరికల మేరకు రాత్రి పగలనకుండా మంత్లీ 170 డెలివరీ చేసుకుంటూ డెలివరీ అయినాక ఏదైతే మన చిల్డ్రన్స్ వస్తుంటారో పిల్లలు వాళ్ళకు కూడా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి చిన్న ఒకటి 2 ప్రాబ్లం చెప్పారు. 15 daysలో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎక్కడైనా మనకు కూడా లీకేజ్ ఉంది స్లాబ్ అని అంటే అది ఏంటి టెస్ట్ చేసేది కింద డయాలసిస్లో
కింద ఉంది, మళ్ళీ పేషెంట్లకు వచ్చుడు కష్టమవుతుంది అంటే అది పైకి షిఫ్ట్ చేస్తున్నారు. ప్రజల చేత ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన ధన్పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ఘనంగా జరిపారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఉదయం నుండి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నివాసానికి చేరుకుని పలువురు ప్రముఖులు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా నగరమంతా సేవా కార్యక్రమాలతో మారుమోగిపోయింది. బీజేపీ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండాలని నగరంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. నీలకంఠేశ్వర ఆలయంలో మహా అన్నదానం, దుబ్బ అరుంధతి నగర్ లో అన్నదానం, నాగారం 80 క్వార్టర్స్ లో అన్నదానం, పిఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ దగ్గర అన్నదానం, కొత్తగంజ్ లోని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం మార్వాడి గలి డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో దాదాపు 100 మంది రక్తదానం చేశారు. ఖలీల్వాడిలోని పలు చోట్ల మొక్కలు నాటారు. వర్ణి చౌరస్తాలో మజ్జిగ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన మీద ప్రేమ, అభిమానాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఆదరించే బీజేపీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలకు రుణపడి ఉంటారని. అమ్మంటే అనురాగం, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే లాలన, ఇలా అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ కోసం ఒక అద్భుతమైన పాటను పాడిన జాహ్నవి అమ్మలోని తీయదనాన్ని పాట రూపంలో అందించింది. సింగర్ జాహ్నవి సిరికొండ మండలం కొండూరు గ్రామానికి రావడంతో గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. సిరికొండ మండలం కొండూరుకు చేరుకున్న జాహ్నవి శివాలయంలో అమ్మ పాట పాడింది. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, శివాలయం సభ్యులు, గ్రామస్తులు అందరూ కలిసి జాహ్నవికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి సన్మానించారు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగర్ జాహ్నవి మాట్లాడుతూ అమ్మ పాట పాడడం ఒక గొప్ప వరంగా భావిస్తున్నానని, ఇటువంటి పాట పాడడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ పాట యొక్క రచనలు చేసిన మిట్టపల్లి సురేందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నప్పటి నుండి పాటలు పాడడం ఎంతో ఆసక్తిగా ఉండేదని, తల్లిదండ్రుల సహకారంతో ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పాట ప్రతి అమ్మకు అంకితమని అన్నారు. తల్లిదండ్రులు అయినటువంటి రవి, గీత మాట్లాడుతూ తమ కూతురు జాహ్నవి మునుముందు జీవితంలో మంచి విజయాలను సాధించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద. మీ అమ్మ పాట సింగర్. సో నేను ముంబైలో ఉంటా అండ్ అమ్మ పాట ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. मेरी मॉम से आया मुझे इंस्पिरेशन टू सिंग अम्मा पाटा सॉन्ग. సో షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ టు సింగ్ అమ్మ పాట. ఇంతకు ముందు ఏమైనా పాటలు उसके बाद ఆఫ్టర్ అమ్మ పాట 2 సాంగ్స్ రిలీజ్ అయింది కే మ్యూజిక్ తెలుగులో. ఒక రారా కృష్ణ అని అండ్ ఒక నీవల్లే అని सॉन्ग. मैडम कितने दिन टाइम लगा ये गाना गाने में? अम्मा पाटा? हाँ. अम्मा पाटा को 2-3 मंथ्स ऐसे मतलब ऐसे प्रैक्टिस वो सब किया एंड देन फिर गा दिया. इनका मुझे में अभी आगे कुछ गाना आगे है, आएगा, आ रहा है. मैडम आपका तो लैंग्वेज हिंदी है ना, तो तेलुगु में क्या? मैं हूँ तो तेलुगु वाली ना, तो तेलुगु में तो गाऊंगी. ओके. कुछ प्रॉब्लम हुआ था? नहीं, ऐसा कुछ नहीं, कुछ प्रॉब्लम नहीं हुआ. हाउ टू फील? बहुत अच्छा लग रहा है. मतलब कभी एक्सपेक्ट नहीं किया मैंने कि इतना प्यार मिलेगा मुझे मेरे सॉन्ग के लिए मुझे, तो बहुत अच्छा लग रहा है. अपकमिंग और कुछ सॉन्ग्स? अपकमिंग आएगा जल्दी, जल्दी आ रहा है. आने वाला जो गाना है उसको थोड़ा आप गा के बता सकते हैं? अभी नहीं डिस्क्लोज कर सकते मैडम अभी ये जो सॉन्ग है ना अम्मा पाटा, वो लैंग्वेज नहीं हो क्या, और कौन सा लैंग्वेज में? और वो मैंने रिकॉर्ड किया था और 3 लैंग्वेजेस में, बट वो रिलीज नहीं हुआ. गा सकते क्या एक बार फिर दूसरे लैंग्वेज में? अभी तो हाँ यही लैंग्वेज, यही सर. बट अभी वो रिलीज नहीं हुआ है तो फिर अभी मैं उसको कर नहीं सकती हूँ. एक काम करना बेटा, कन्नड़ का अम्म पाड़ुम तालाट अमृतत्ते विडवुम निकिरदे अम्म पाड़ुम मरिरारो तेन सिंधुम
നദിയായി പായ്கிறது വെള്ളി നിലവിനെ കാട്ടെത്താൻ നഖത്താൽ കണത്തെ കിള്ളിത്താൻ വെള്ളി നിലവിനെ കാട്ടെത്താൻ നഖത്താൽ കണത്തെ കിള്ളിത്താൻ ഊട്ടി വെട്ടി ഉഞ്ചലാട്ടും നമ്മാറുതൽ ഉയരെ കാക്കും നൂറാണ്ട് നൽവാഴ്ത്തുക്കം അമ്മ പാടും താലാട്ട് അമൃതത്തെ വിടവും ഇനിക്കിറതേ. मैडम ये जो सॉन्ग है ना किसको डेडिकेट करना चाह रहे हैं आप? ये तो मैं सारे मदर्स को, स्पेशली मैंने मेरे इंस्पिरेशन तो मेरी मॉम है, तो పాట అమృతాని కన్నతియనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుక్కను గిల్లేసి ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మాలాలన ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దేవేనా అమ్మప్ప. అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణిని ఘనంగా సన్మానించారు ఆర్మూర్ నియోజకవర్గ సభ్యులు రాజేశ్వరరెడ్డి. క్రీడలలో రాణిస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. మాక్లూరు మండలం ఒడ్డేటిపల్లి గ్రామానికి చెందిన దుడ్డు కీర్తన డిచ్పల్లి మండలం సిద్దపల్లి హాస్టల్లో 9వ తరగతి చదువుతుంది. కీర్తన అంతర్జాతీయ క్రీడలలో మార్చి 25వ తేదీ నుంచి 30 వరకు తైవాన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంది. కీర్తనను బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ సభ్యులు ఆసనగారి రాజేశ్వరరెడ్డి కీర్తనను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామం ఆర్మూర్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశం తరపున అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో ఆడడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. ఇంకా మంచిగా ఆడి గ్రామానికి ఆర్మూర్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి దేశంకు మంచి పేరు తేవాలని అభినందించారు. కీర్తన మాట్లాడుతూ నాకు సహాయ సహకారాలు అందించి నన్ను ఇంత ఎత్తు ఎదగడానికి కారణమైన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా హాస్టల్ సిద్దపల్లి ప్రిన్సిపల్ కోచ్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు మా అమ్మ నాన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో సాఫ్ట్ బాల్ ఆడి మరి ఈరోజు సాఫ్ట్ బాల్ ఆడడం నిజంగా కూడా ఆర్మూర్ నియోజకవర్గానికి ఎంతో గర్వకారణం. రానున్న రోజుల్లో మరి వరల్డ్ సాఫ్ట్ బాల్లో కూడా రాణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ఆకాంక్షిస్తూ మరి రానున్న రోజుల్లో ఇంకా మంచిగా కష్టపడి మీ తల్లిదండ్రులకు అదేవిధంగా పుట్టిన గ్రామానికి ఆర్మూర్ నియోజకవర్గానికి కూడా పేరు తీసుకురావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. పాకిస్తాన్ దుష్ట శక్తులు తరిమి కుట్టేలా భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గట్టు మైసమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పవర్ రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి హారతిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భారతదేశ సైన్యం ఉగ్ర మూకాల తోక కత్తిరించింది అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉగ్ర మూకాలను భారత సైన్యం మట్టి కరిపించి మన సైనిక శక్తి సత్తా ప్రపంచానికి చాటమని తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ కు 2 మహిళలు నాయకత్వం వహించడం, వారి ఆధ్వర్యంలో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో శత్రుదేశం తోక ముడవలసి వచ్చిందన్నారు. భారత సైన్యం దాటిని తట్టుకోలేక ప్రపంచ దేశాలకు శరణు వేడుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ కు వచ్చిందన్నారు. ఇకనైనా గుంటనక్క బుద్ధులు పాకిస్తాన్ మార్చుకోవాలని హెచ్చరించారు. మరో 2 రోజులు యుద్ధం చేపడితే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా పోయేదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మిజైల్స్, డ్రోన్స్ విరిసినప్పటికీ చాకచక్యంతో భారత సైన్యం వాటిని పేల్చేసి మన ఆధునిక టెక్నాలజీ సత్తా చాటడం జరిగిందన్నారు. సైన్యం తెగింపు యుద్ధంలో వ్యూహాన్ని చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయంటే మన సైన్యం గర్వకారణంగా నిలిచిందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, జిల్లా కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి మన పహల్గాంలో జరిగిన ఘటన ఒకటి 26 మంది ఏదైతే దానం చేసిన టెర్రరిస్టులు, ఆ టెర్రరిస్టులు అపోజ్గా మన భారత్ సేన సింధూర్ ప్రాంతంలో ఒక 2 మహిళలే, ఒక ముస్లిం మహిళ, ఒక సిక్ మహిళ, 2 మహిళలు మేనేజ్మెంట్తో 25 నిమిషంలో
టెర్రరిస్టులది 9 ఏదైతే టెంట్లు ఉన్నాయి అవి సర్వనాశనం చేసిన ఘనత ఇలా మా భారతీయులది, భారతీయ మహిళకు మేము గౌరవిస్తున్నాము. అదేవిధంగా 3 రోజుల నుంచి కంటిన్యూగా వాళ్ళ పాకిస్తాన్ మీద దాడి చేసుడు, మా మిలిటరీ వాళ్ళు చాలా చక్కగా దాడి చేస్తున్నారు. మేము మా మిలిటరీ వాళ్ళకు భగవంతుడు ఒక శక్తి ఇవ్వాలా. ఏదైతే మా మహిషపట్నంలో మైషమ్మ, మా గట్టు మైషమ్మ తల్లి ఉంది, ఆ శక్తి మాత మా మిలిటరీలకు శక్తి ఇవ్వాలని ఈరోజు పూజ చేయడం జరిగింది. వాస్తవంగా ఈరోజు చూస్తే हम पहले जमाने में हम जब देखते थे हमारे शिवाजी महाराज के घोड़े, औरंगजेब घोड़े, शिवाजी महाराज ने औरंगजेब के, शिवाजी महाराज के घोड़े भी औरंगजेब के पास गए तो औरंगजेब डरता था, भाग जाते थे उसके सेना. आज हमारी भारत की सेना जब पाकिस्तान के ऊपर धाड़ी करे, एक पाकिस्तानी भी परेशान होके पहरा पड़ने लगे और हमारे भारतीय सेना बहुत अच्छी तरीके से धाड़ी करके हमारे हिंदुस्तान को बचाए. हम उनको एक माता के तरफ से शक्ति देना बोल के हम माता को कह रहे हैं. माता तुम ऐसी शक्ति दो हमारे मिलिट्री भाइयों को कि कभी भी हमारे दुश्मन हमारे ऊपर वार नहीं करे. కార్మిక రంగ సమస్యల కోసం ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కోరారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడంతో పాటు ప్రజలపైన భారాలు మోసే పద్ధతుల్లో ఈ చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సమ్మెను జయప్రదం చేయాలని భీమ్గల్ మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడంతో పాటు ప్రజలపైన భారాలు మోసే పద్ధతిలో ధరలను విపరీతంగా పెంచి అన్ని వర్గాల ప్రజలపైన ఆర్థిక భారాలు మోపుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న 29 చట్టాలను మార్చి 4 కోడ్లుగా విభజించారని, వీటి మూలంగా కార్మికుల హక్కులు హరించబడతాయని తెలిపారు. హక్కుల సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకునేలా భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు భీమ్గల్ అధ్యక్షులు ఓంకార్, కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి విజయ, ఉపాధ్యక్షులు విశ్వనాథ్, కోశాధికారి ప్రవీణ్ తదితరులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా పని భారాన్ని తగ్గించాలని, వారసత్వాన్ని కొనసాగించాలని, మట్టి ఖర్చులని ఇవ్వాలని ఈ డిమాండ్లతోటి జరుగుతున్న సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే పోరాటం చేసి సాధించుకున్న 29 చట్టాలను 4 కోట్లుగా తీసుకొని వచ్చి దాన్ని అమలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజలపై భారాలు మోపుతా ఉంది. కార్పొరేట్లకు ఇవాళ రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ ఏదైతే ప్రభుత్వ సంస్థలను మొత్తం తీసుకొని పోయి ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. జాతీయ సంపదను తీసుకొని పోయి ఏదైతే ఇవాళ అంబానీ, ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది. అది సరైనది కాదు. ప్రైవేటీకరణను ఆపాలని, అదేవిధంగా ఇవాళ ఏదైతే జాతీయ సంపదను ఇవాళ ప్రజలకు అనుకూలంగా చేయాలనేదే బీజేపీ ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి అనేదే ఇవాళ పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది. ప్రజలకు ధరలను భారాలు మోపుతా ఉంది. భారాలను తగ్గించాలి అనేది, రైతులు ఏదైతే పెద్దలకు ఇస్తా ఉందో రైతులు పేదలకు ఇవ్వాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని మున్సిపల్ కార్మికులు జయప్రదం చేయాలన్నదే విజ్ఞప్తి. ఎరుకల నాంచరమ్మ జాతర ప్రభుత్వం చేతనివ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క జాతరపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచరమ్మ జాతర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గం నుంచి పారిశ్రామికవేత్తలు కావాలని, ఎరుకల ఎంటర్ప్రీనియర్షిప్ ను కేసీఆర్ అమలు చేశారని గుర్తు చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామానుజపురంలోని ఎరుకల నాంచరమ్మ జాతరకు హాజరై నాంచరమ్మ తల్లికి పూజలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత.
ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు, కేతిని రాజశేఖర్, లోకిని సమ్మయ్య, మానపాటి రమేష్, ఇతర ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు. పూజల అనంతరం ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎరుకల నాంచిరమ్మ జాతర సందర్భంగా ఎరుకల సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎరుకల ఆత్మ గౌరవం కోసం 6 గంటలు ప్రయాణించి హైదరాబాద్ నుంచి జాతరకి వచ్చానన్నారు. రకమైనటువంటి సంస్కృతులకు ఆలవాలం మూలవాసులైనటువంటి ఎరుకలను గుర్తించి నాంచారమ్మ వారి ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు కట్టిండ్రు అని చెప్పి మనం భావించడం జరిగింది. ఆ ఆలయానికి ఆనవాళ్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయని ఈ మధ్యనే గుర్తించిన తర్వాత లోకిన్ రాజు గారు ప్రయత్నం చేసి మరి గ్రామస్తులందరూ కూడా ప్రయత్నం చేసి మనం ఇక్కడ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఇదివరకు 20 లక్షలతోని, అందుకనే కొంచెం రావడానికి పోవడానికి వీలైంది. కానీ ఇంకా చాలా ప్రయత్నం జరగాల్సింది ఉంది. గ్రామస్తులు అట్లానే ఎరుకల కులస్తులు స్థానికంగా ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఆలోచన చేసుకుని, రైతులు ప్రధానంగా అందరం ఆలోచన చేసుకుని మరి చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉత్సవాలు ఎట్లా చేసుకున్నాం, గుడిని మరి ముందుకు ఎట్లా తీసుకొని వెళ్దాం, ఇవి రెండు జరగడం ఎందుకోసం అసలు అంటే మన ఎరుకల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా మరి సోది చెప్పే ఎరుకల నాంచారమ్మ వేషంలో అందరూ కూడా రావడం ఎంత సంతోషం. ఎందుకంటే ఇప్పుడు వీళ్లకు మన సంస్కృతి తెలిస్తే ఇంకొక 100 ఏళ్లు ఈ సంస్కృతి బతుకుంటది కాబట్టి మరి ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన ఎరుకల ఆత్మగౌరవానికి సంబంధించి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం కూడా చేయూతను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ మరి మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ ములుగు నుంచి ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతున్నా. ఇదివరకు చందులాల్ గారు ఉన్నప్పుడైనా మరి నాగజ్యోతి గారైనా అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఈ ఉత్సవాలకు చేయూతనిచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ మనందరం చేయూతనివ్వాలని నేను కోరుతా ఉన్నాను. మూలవాసులు అంటేనే అత్యంత వెనుకబడి ఉంటాం, మనం పేదరికంలో ఉంటాం, అనేక ఇబ్బందులకు గురై ఉంటాం. వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇదివరకు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ఎరుకల ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎరుకల నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మరి మంచి కార్యక్రమాలు చేపట్టిండు. అటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ కమ్యూనిటీస్ డెవలప్ అవడానికి కాబట్టి ఆ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఆగకుండా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ నాంచారమ్మ గారి ఆలయ నిర్మాణంలో మా వంతు పాత్ర కూడా తప్పకుండా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీసీఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగి తన యవ్వనాన్ని, జీవితాన్ని పూర్తిగా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసిన తర్వాత వారి చరమాంకంలో ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు కల్పించే ఒక ఆసరా పెన్షన్ అని, ఇది ప్రభుత్వ భిక్ష కాదన్నారు. పోరాడినప్పుడు మాత్రమే పెన్షన్ ని కాపాడుకోగలుగుతామని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు జి తిరుపతయ్య అన్నారు. కార్మిక వర్గంతో కలిసి ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే పెన్షన్ ని కాపాడుకోగలుగుతామని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు జి తిరుపతయ్య అన్నారు. దీన్ని కాలరాయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ లో జరిగిన సదస్సుకు ఆయన ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. పెన్షన్ ను కాలరాయడానికి ప్రభుత్వాలు ఈపీఎస్ పెన్షన్ అని, న్యూ పెన్షన్ స్కీమ్ అని, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని, కొత్త పెన్షనర్లు, పాత పెన్షనర్లు అంటూ వర్గీకరించే పెన్షన్ ను ఎగవేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడు డిఏ ప్రమాదంలో పడిందని 2% ఇప్పుడు డిఏ ప్రమాదంలో పడిందని 2% ఉన్న పెన్షనర్లు ఖర్చులు బాగా పెరిగాయని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయని, సలహాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. వాటిని అమలుపరిచేందుకు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయని, పోరాడి సాధించుకున్న అనేక హక్కులు, చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజానికమంతా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని, దాంట్లో భాగంగానే మే 20న దేశవ్యాప్త సమ్మెకు పూనుకున్నాయని ఆయన తెలిపారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా రావాల్సిన డిఏలు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా ప్రజలను ఉద్యోగులపై రెచ్చగొడుతున్నారన్నారు. జేసీ ప్రభుత్వం ముందు పెట్టిన సమస్యలని న్యాయసమ్మతమైనవని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు ఉద్యోగుల నాయకులు వెంకటేష్, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నాయకులు ఏవిఎల్ నారాయణ, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతి శేఖర్, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు విజయానందరావు, ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ బాధ్యులు ఎల్ శ్రీధర్, మదన్ మోహన్ తదితరులు అతిథులుగా హాజరై ప్రసంగించారు. ప్రజా కళాకారులు సిరిపలింగయ్య, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి. మీరు రోల్ మోడల్ కావాలి. అయితే ఖచ్చితంగా రేపు రాబోయే తరాలకు మరి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రణాళిక పరంగా మరి మేము అందరం కూడా ముందుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇక ఏదైతే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ తోటి చర్చలు కూడా ఒక కొత్త నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని కూడా సఫలీకృతం అయినా విధానంగా ముందుకెళ్తా ఉన్నాము. మరి దాంట్లో భాగంగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ రిటైర్డ్ అయిన వారి యొక్క జీతభత్యాలు దాదాపు 2,800 10,000 కోట్ల రూపాయలు పెట్టింది. దాంట్లో ఇమీడియట్ గా ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారి యొక్క జీతభత్యాలు ఖచ్చితంగా వితిన్ 1 month లోపల రిలీజ్ చేసే విధంగా ప్రణాళిక ఉంటేనే మన దీనికి మేము కొద్ది రోజులు ఆగుతామని చెప్పేసి రాష్ట్ర జేసీ చైర్మన్ గారు ఖరాఖండిగా ఆ కమిటీకి నివేదిక సమర్పించడం జరిగింది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర జేఏసీ కావచ్చు, జిల్లా జేఏసీ తీసుకునే నిర్ణయాలకు మీరు ఆ సమయాన్ని వెచ్చించి మరి మీరందరూ కూడా ముందుకెళ్లే విధంగా ప్రణాళిక చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ అందరికి సూచిస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముందున్న పెద్దలకు, పైన ఉన్న పెద్దలందరికీ కూడా టీఎన్జీఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన, అదేవిధంగా టీజీజేఏసీ జిల్లా పక్షాన చూసి కోళ్ళు అన్ని పాపం ఎండకు చిక్కిపోతున్నాయి, కోళ్ళను కాపాడండి అని చెప్తే ఆ కోళ్ళను తీసుకుపోయి వాళ్ళందరూ కూడా వాళ్ళ జూలో ఉన్నటువంటి పులులకు వేసిరట. వాళ్ళందరూ మీకు ఫాలో అయితే అంటే రోడ్డు పైన నడిచిపోతుంటే కోళ్ళ బండి పోతుందంటే కోళ్ళు ఈ స్నేహ చికెన్ సెంటర్ ఉంటుంది కదా, ఆ కోళ్ళని కాపాడమని చెప్పి ఆయన అడిగిండు అనంత అంబానీ. కానీ వాళ్ళు తీసుకుపోయి పులులకు, సింహాలకు ఆ రకంగా వేసిండు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళ పైన మీరు ఏ మాత్రం 1% ట్యాక్స్ వేస్తే ప్రతి ఏటా 12.5 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ఎంత మొత్తం ఈరోజు బ్యాంకుల ద్వారా మొత్తం రుణమాఫీ జరగాలి. ఏంటది ఎంపీఏ రద్దు చేయబడేటువంటి అమౌంట్ సమానంగా ఈరోజు మీకు అమౌంట్ వస్తుంది. అంటే పన్ను విధానాన్ని సవరించకుండా మీరు రెవెన్యూ లేదనే పేరు పైన ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, రిటైర్ కాబోతున్న ఎంప్లాయీస్ కి అష్టపంతులను నిర్ణయాలు తీసుకోవడం చాలా 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 ప్రమాదకరమైన అంశం. తర్వాత ఇంకా దీనిలో ఉన్న ప్రమాదాలు చాలా వరకు మీరందరూ చదివి ఉంటారు. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత చాలా చోట్ల చాలా డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ డిఫెన్స్ తీసుకుంటే ఒకే 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది ఒక నినాదం వచ్చింది. అది డిఫెన్స్ లో అమలు చేశారు. విచిత్రం ఏంటంటే డిఫెన్స్ లో కూడా అనేక రకాల సిస్టమ్స్ ఉన్నాయి. డిఫెన్స్ సివిల్ ఎంప్లాయీస్ కి ఒక పద్ధతి ఉంది, పారామిలిటరీకి ఎన్పిఎస్ ఉంది. నిన్న చనిపోయినటువంటి మన మురళీ నాయక్ దాదాపు మొత్తం ర్యాలీ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి భావోద్వేగంతో వచ్చి ఆయనను దారి సంస్కారాలు చేశారు. ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఏదో కేంద్ర లేదంటే ఇది ఎంత చెడ్డ ఆలోచన ఉన్నట్లు అంటే వెరసి చెప్పాల్సింది. చెప్పే విషయం ఏంటంటే మిత్రులారా, ముగించే ముందు మొన్న వచ్చినటువంటి ఆ పెన్షన్ రూల్స్ లో మార్పు ఏవైతుందో అవి అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి మా అందరికి కూడా అత్యంత త్వరలో అమలు జరుగుతాయి. ఎందుకంటే జరగదు అని మేము కూడా చాలా ధీమాగా ఉన్నాం. 2004లో వచ్చింది కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అది, మాకు రావాలని ధీమాగా ఉన్నాం. కానీ మా బ్యాంకు మిత్రులు వేతన సవరణకి వెళ్ళినప్పుడు 2010 ఏప్రిల్ 1న ముక్కు పిండి చల్ ఎన్పిఎస్ రావాలని చెప్పి బ్యాంకు వాళ్ళకి ఇస్తే, మేము బ్యాంకు వాళ్ళు పెద్దవాళ్ళు ఇన్సూరెన్స్ లో కూడా 1,00,000 మంది, బ్యాంకులో కూడా 10 లక్షల మంది, ఇక వాళ్ళని పైన నెత్తిన మొట్టికాయ వేసినప్పుడు మా పైన మొట్టికాయ వేయాల్సి అవసరం లేదు, అన్నితో చూస్తే చాలు. సో అట్లా మా పైన కూడా వేశారు. అంటే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. పెన్షన్ అప్గ్రేడేషన్ ఉండదు, ఏ ఉండదు, ఉండకుండా చేసేటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అనేటువంటి పాలసీని ఏదో కేంద్ర ప్రభుత్వం నెత్తిన ఎత్తుకున్నది. అందుచేత దానిని వ్యతిరేకించాలంటే ఇలాంటి ఉద్దండులే. ఎందుకు నేను మాట వాడుతున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి
మనిషికి మీరు రోల్ మోడల్ కావాలి. అయితే ఖచ్చితంగా రేపు రాబోయే తరాలకు మరి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రణాళిక భాగంగా మరి మేము అందరం కూడా ముందుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇక ఏదైతే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ తోటి చర్చ కూడా ఒక కొత్త నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని కూడా సఫలీకృతం అయినా విధానంగా ముందుకెళ్తా ఉన్నాము. మరి దాంట్లో భాగంగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ రిటైర్డ్ అయిన వారి యొక్క జీతభత్యాలు దాదాపు 2,800 10,000 కోట్ల రూపాయలు పెట్టింది. దాంట్లో ఇమీడియట్ గా ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారి యొక్క జీతభత్యాలు ఖచ్చితంగా వితిన్ 1 month లోపల రిలీజ్ చేసే విధంగా ప్రణాళిక ఉంటేనే మరి దీనికి మేము కొద్ది రోజులు అవుతామని చెప్పేసి రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ఖరాఖండిగా ఆ కమిటీకి నివేదిక సమర్పించడం జరిగింది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర జేఏసీ కావచ్చు, జిల్లా జేఏసీ తీసుకునే నిర్ణయాలకు మీరు ఆ సమయాన్ని వెచ్చించి మరి మీరందరూ కూడా ముందుకెళ్లే విధంగా ప్రణాళిక చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ అందరికీ సూచిస్తూ, మరి కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఆలయం విరాజిల్లుతోంది. ఆలయ 38వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 38వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం అభిషేకం, నిత్యహోమం నిర్వహించినట్లు అర్చకులు సాయి సురేష్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. 7వ వార్డు తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38వ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలనీ వాసులందరం పెద్ద ఎత్తున ఇంటింటికి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రతి సంవత్సరము మేమందరం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అందరము ఇక్కడ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణోత్సవము వైభవంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన కాలనీ వాసులకు, కాలనీ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చాలా చేయాలని చెప్పి కాలనీ వాసులకు, కమిటీ వాసులకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆర్మూర్ మున్సిపాలిటీ కొటర్మూర్ గ్రామం పెరికిట్ శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. తిరుమల కాలనీలో ప్రతి ఉత్సవం ఘనంగా అందరం జరుపుకుంటాము. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చాలా సత్యమైన దేవుడు. అందరూ గుడి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. నారాయణ పవిత్ర వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ అలవేలమంగ సమేత శ్రీనివాస స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము మాడుపల్లి ఎక్స్ రోడ్ తిరుమల కాలనీ నందు అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నాము. 38వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి నిన్న జరిగిన అంకురారోపణ మరియు విచక్షణ ఆరాధన, గణపతి గౌరీ ఆరాధన, నవగ్రహ మండపారాధన, సుదర్శన హోమ సహిత స్వామివారికి కళ్యాణోత్సవం ఈరోజు యజ్ఞము పూర్ణాహుతితో పాటు స్వామివారి యొక్క కళ్యాణోత్సవము సమస్త భక్తుల ఎదురుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కాబట్టి ఇట్టి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు, చూసిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి దేవేంద్రియ ప్రతిష్ఠ. నిద్రిస్తున్న మహిళ మెడలో నుండి దొంగలు పుస్తల తాడును ఎత్తుకెళ్లిన ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. అనుకోని ఆకస్మిక ఘటనతో తేరుకున్న కుటుంబ సభ్యులు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. గ్రామానికి చెందిన మంగళి రవి అనే వ్యక్తి తన నివాసంలో కుటుంబ సభ్యులతో నిద్రిస్తున్న సమయంలో వేకువజామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దొంగ ఇంట్లోకి చొరబడి మంగళి రవి భార్య లావణ్య అనే మహిళ మెడలో నుండి పుస్తల తాడు దొంగిలించి పలయానం చిత్తగించాడు. దొంగ పుస్తల తాడుతో పారిపోతున్న క్రమంలో బాధితుడు రవి కుమార్తె చేయిపై దొంగ కాలు పెట్టడంతో ఒక్కసారిగా కేకలు పెట్టింది. తేరుకున్న కుటుంబ సభ్యులు సైతం అరుపులు కేకలు పెట్టడంతో దొంగ పరారయ్యాడు. తీరా గమనించేసరికి రవి భార్య లావణ్య మెడలో పుస్తల తాడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. వెంటనే 100కు డయల్ చేయగా స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని
నడపల ఎస్ఐ వంశకృష్ణారెడ్డి సందర్శించి దొంగతనం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించి దొంగను పట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఎస్ఐ తెలిపారు. మంగళి రవి భార్య లావణ్య తన 2 తులాల పుస్తల తాడును గుర్తు తెలియని దొంగలు అపహరించుకు వెళ్లారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జాన్కంపేట్ గ్రామం ఇంట్లో పండుకున్నాం, అందరం పండుకున్నాకనే 3:30 టైంలో దొంగ వచ్చి మా తలాపుకు నిల్చుండి అనా మాత్రము అది కట్ చేసింది కూడా మాకు స్పృహ లేకుండే. అది అనా మాత్రం చైన్ గుంజంగా మాత్రం మెలకు వచ్చి వెంటనే లేచి గాయ చేసినాం. ఇద్దరు పిల్లలు నేను ముగ్గురం గాయ చేసేవారికంటాడు. అనా మాత్రం మా మీదకి వెళ్ళి దాటుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 2 తులాల మంగళసూత్రం ఎత్తు పరారే మా మండలి ఎడిపల్లి విలేజ్ జాన్కంపేట్. మా ఇంట్లో ఉదయం 3:30 నుంచి 4 గంటల మధ్యలో బంగారం చోరీ అయింది. అగంతు లోపలికి వచ్చి చైను మంగళసూత్రాన్ని కట్ చేసుకొని పారిపోయిండు. విషయంలో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇనివల పోలీస్ శాఖ వారు మాకు న్యాయం జరగాలని రికవరీ చేయాలని కోరుతున్నాము. ముందే మా పరిస్థితి బాగా ఘోరమైన పరిస్థితి. మా ఇల్లు ప్యూరు చిన్న కుండ పెంక ఇల్లు. ఎలా వచ్చిందో ఏమో దొంగ. మరి 3:30 వరకు బయట అనుకున్నాను. అంతలోపట్ల అర్ధగంటలో అతను వచ్చి మంగళసూత్రాన్ని మా బాధకి జరిగింది. ఇప్పటికే పరిస్థితి బాగుంది, బాగాలేదు. దానికి ఈ పుస్తల తాడు తెంపుకుని వెళ్ళంగా ఇది ఒకటి మాత్రం దొరికింది. ఈ పిల్లలు చూసి కీకలు పెట్టడం వల్ల పిల్లల కాళ్ళపైన తొక్కుంటూ పరుగులు తీసిండు. లింకినా దొరకలే. ఇటువంటి దొంగతలు చాలా అవుతున్నాయి. పోలీస్ శాఖ వారు ఈ నిఘా ప్రయత్నం ఎక్కువ చేయాలని, దీన్ని రికవరీ చేయాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.